మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్నే ఎస్ఐపి అంటాం. ఈ ఎస్ఐపి ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో 250 రూపాయలతో కూడా చేయవచ్చు అనేది ఇప్పుడు మనం చెప్పబోయేది. అయితే ఇవన్నీ ఎప్పటికప్పుడు ఈ సెబీ వాళ్ళు ఏం చేస్తారు అంటే, మార్కెట్కి అనుగుణంగా ఏ విధంగా ఇన్వెస్టర్లు వస్తుండ్రు, ఇన్ఫ్లో ఏ వస్తుంది అనేది బట్టి వీళ్ళు చిన్న మధ్య స్థాయి ఏదైతే కంపెనీలు అంటే ఎస్ఎంఈ బోర్డు ఉంది, వాళ్ళు ఏదైతే ప్రతిపాదనలకు అంటే మనం ఏవైతే ఎస్ఎంఈ కంపెనీలు ఉందో ఐపీఓలు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి ఇచ్చే సమయాన్ని తగ్గించడానికి చేస్తున్నాం ప్లాన్ అని మన సెబీ చైర్పర్సన్ గారు మాధవపురి బుచ్చి గారు అనడం జరిగింది. అయితే బాంబేలో ఈ మధ్య ఈ ఎస్ఎంఈ ఏదైతే స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఓ బోర్డు ఏదైతే ఉందో ప్రతిపాదనలకు ఏదైతే ఉందో సమయాన్ని తగ్గిస్తామని అనటం. అయితే వీటికి ఇప్పటి వరకు ఏదైతే ఇష్యూలకి పర్మిషన్ 3 నెలలు టైం పడుతుందని, అయితే దాన్ని ఇంకా టెక్నాలజీ బాగా డెవలప్ చేసి టైంని బాగా తగ్గిస్తామని ఇప్పుడు మనం ఇది శుక్రవారం నాడు ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు ఏదైతే ఒక నిర్వహించడం జరిగింది ఎస్ఎంఈ ఇష్యూలకు సంబంధించి, వాళ్ళు ఒక NISM అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్, వాళ్ళు నిర్వహించిన ఏదైతే సదస్సులో నిన్న బొంబాయిలో శుక్రవారం నాడు చెప్పడం జరిగింది. ఏమని, ఈ ఎస్ఎంఈ ఐపీఓలోకి ఏదైతే ఉందో టైంని చాలా తగ్గిస్తాం, టెక్నాలజీ ఇంకా ఇంప్రూవ్ చేస్తామని. దాంతోపాటే ఎస్ఐపీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా 250 రూపాయలకి మనం చేద్దాము. మ్యూచువల్ ఫండ్స్ కూడా బాగా అంటే తొందరగా ఎక్కువ మంది రావడానికి వాటికి సంబంధించిన ఏవైతే పర్మిషన్స్ కూడా అవి కూడా మనము ప్రయత్నిస్తామని చెప్పడం జరిగింది. అయితే మనం ఇంకా రాబోయే రోజుల్లో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాం, అది అమలు కాలేదు ఇంకా, అవుతుంది. అయినప్పుడు మీకు మళ్ళీ అంటే 250 రూపాయలతోటే మనము సిప్ని స్టార్ట్ చేయొచ్చు. సిప్ అంటే ఇది సిస్టమేటిక్ అంటే కొత్తగా ఎవరైతే షేర్ మార్కెట్లోకి వస్తారో, అంటే జనరల్గా ఎప్పుడో అయితే అంటే చిన్న ఏజ్లో కనుక మొదలు పెడితే, తక్కువ అమౌంట్ తోటి కనుక మొదలు పెడితే, అంటే 250 తోటి మొదలు పెడితే రిస్క్ తక్కువ ఉంటుంది, రిటర్న్స్ కూడా తక్కువ ఉంటుంది. కానీ వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. తర్వాత రాను దాన్ని పెంచటం, అది ఎలా అవుతుంది అనేది అవగాహన వచ్చినాక, ఎక్స్పీరియన్స్ వచ్చినాక అప్పుడు వాళ్ళు పెంచుకుంటూ పోవచ్చు. అందుకనే మొట్టమొదట ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని 250 రూపాయల నుంచి స్టార్ట్ చేస్తున్నారు అనమాట. అది చేస్తున్నాం అనేది. అయితే పోయిన సంవత్సరం అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇప్పటి వరకు 14.27 లక్షల కోట్లు రావడం జరిగింది. ఏది మన షేర్ మార్కెట్లోకి 2023-24 తోటి పోలిస్తే అంటే అప్పుడు 11.8 లక్షల కోట్లు ఉన్నాయి. ఇది 21% ఎక్స్ట్రా వచ్చింది అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో. అయితే ఈ 9 నెలల్లోనే 3.3 లక్షల కోట్లు డెట్ నుంచి 7.3 లక్షల కోట్లు. డెట్ అంటే ఏంటిది అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్లో పెడతారు, సేఫ్టీ ఎక్కువ ఉంటుంది, సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. ఈ బ్యాంకులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టలు, ప్రావిడెంట్ ఫండ్ కంటే కొంచెం ఎక్కువ వస్తుంది డెట్, దాన్ని అంటారు అనమాట. దాంట్లో 7.3 లక్షల కోట్లు రావడం జరిగింది. మొత్తం మీద 10.7 లక్షల కోట్లు జమ అయినాయి అనమాట, అంటే సమీకరించడం జరిగింది. ఏది మ్యూచువల్ ఫండ్ ఆర్గనైజేషన్లు. అయితే జనవరి మార్చి ఈ ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటే ఈ సంవత్సరం ఈక్విటీ డెట్ కలిసి 14.27 లక్షల కోట్లకు రావచ్చు అనేది ఒక అంచనా వేయటం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్ ట్రస్టులదే హవా ఉంటుంది అనేది కూడా చెప్పడం జరిగింది. అంటే ఏదైతే NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అని కొత్త కన్స్ట్రక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో, స్థిరాస్తి మీద, రియల్ ఎస్టేట్ మీద ఏవైతే పెట్టుబడులు ఉన్నాయో ఆ ట్రస్టులు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చరు పెట్టుబడులు కానీ, మున్సిపల్ బాండ్లు కానీ, వీటి ద్వారా నిధుల ఇప్పుడు సమీకరణ కొంచెం తక్కువ ఉంది. అయితే ఏప్రిల్-డిసెంబర్లో 10,000 కోట్లకు పైగా రావడం జరిగింది. అయితే వచ్చే దశాబ్దంలో ఈక్విటీ కానీ డెట్తో కానీ పోలిస్తే ఇది ఎక్కువ అవుతుంది అనేది ఒక అంచనా వేయడం జరిగింది. మళ్ళీ వీటితో పాటు ఇప్పుడు అపరాధ రుసుములు అంటే లేటు పెనాల్టీలు అనమాట, అవి చెల్లింపులు కనుక ఆలస్యమైతే దానిపై విధించే వడ్డీ కూడా మినహాయింపు ఇచ్చే ప్రక్రియలో సెబీ ముందుకు రావడం జరిగింది. అయితే దీని కింద ఏం జరుగుద్ది, ఎవరైతే దరఖాస్తుదారు ఉందో మినహాయింపు కానీ అంటే ఎగ్జిబిషన్స్ కానీ తగ్గింపు కానీ ఏవైతే రికవరీ ఆఫీసర్లుకి అంటే వాళ్ళు ఏదైతే ఎగ్జిబిషన్స్ కానీ ఏదైతే డిస్కౌంట్లు కానీ
వేవ్ చేయాల్సినవి కానీ ఏమన్నా ఉంటే వాళ్ళు సంబంధిత రికవరీ ఆఫీసర్లకి సమర్పించినట్లయితే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ 1961 సెక్షన్ 220(2)A అర్హతలను బట్టి వాళ్ళు ఆ పత్రాలని జడ్జ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అది చెప్పడం జరిగింది. అయితే ఈ చిన్న కంపెనీలు ఏవైతే రుణంగా తీసుకున్నటువంటి నిధులు ఉన్నాయో వాళ్ళు ఎలా వినియోగిస్తున్నారు, దాని మీద నిఘా ఉంచడానికి మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్ కూడా ఏర్పాటు చేయాలని ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి గారు కూడా ఒక అభిప్రాయపడ్డాడు. అంటే ఏంది, వీళ్ళు ఎవరైతే లోన్స్ తీసుకుంటారో దాని మీద ఒక నిఘా ఉండాలి. వాళ్ళు మిస్యూజ్ చేస్తుర్రా లేకపోతే సక్రమంగా చేస్తుండ్రా అనే దాని మీద మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్ ఒకటి ఏర్పాటు చేయాలనేది ఆయన ఎస్బీఐ చైర్మన్ గారు చల్లా శ్రీనివాసులు ఒక అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు ఏ అవసరం కోసం తీసుకుంటున్నారో వెల్లడించారో, అంటే ఆ అవసరానికే వాళ్ళు ఖర్చు పెడుతున్నారా లేదా అనేది పరిశీలించాలి. అది ఒక వ్యవస్థ అయి ఉండాలని సెబీకి చెందినటువంటి NISM నిర్వహించిన సదస్సులో పేర్కొనడం జరిగింది. అంటే అటువంటి ప్లాట్ఫామ్ వలన ఏదైతే అంటే రుణదాతలకు కానీ రుణ స్వీకర్తలకు కానీ అది సౌకర్యంగా ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే చిన్న కంపెనీలకు ఇచ్చే రుణాల వినియోగం పరిశీలిస్తుండాలని RBI కూడా నొక్కి చెప్తున్న సంగతి తెలిసిందే అని చెప్పడం. అయితే బిజినెస్ క్రెడిట్ కార్డులను జారీ చేయడం ద్వారా ఇలా మంజూరు చేసినటువంటి నిధుల వినియోగాన్ని ట్రాక్ చేయొచ్చని గత ఏడాది మార్చిలో RBI సూచించడం కూడా జరిగింది. ఇదంతా కూడా ఇప్పుడు అంటే లేటెస్ట్ న్యూస్ ఇదంతా ఇప్పుడు ఒకటే, మనం షేర్ మార్కెట్లో ఎప్పుడైతే ఉంటామో షేర్ మార్కెట్ సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ మీరు ఎప్పటికప్పుడు వింటూ ఉండాలి, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, పేపర్లు మ్యాగజైన్స్ చూస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి. ఎందుకోసం అంటున్నంటే ఏవైతే చేంజెస్ ఇప్పుడు సెబీ ఎప్పటికప్పుడు అవేర్నెస్ మాదిరి కల్పించడం జరుగుతుంది. ఇప్పుడు SIPని 250 రాబోయే రోజుల్లో చేస్తారు. దాంతోపాటు వేరే ఏవైతే SMEలు కానీ లోన్స్ కానీ వాటి మీద ఇదంతా కూడా ఒక చిన్నపాటి ఇన్ఫర్మేషన్, అవేర్నెస్, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.